స్టంట్ సెటప్ కి టైం ఉందని చెప్పి మన గర్ల్స్ కి చెప్తే టీమ్స్ వేసుకొని వాలీబాల్ ఆడుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఆ టీమ్స్ నే నేను చీల్చి చెండాడి నాకు కావాల్సిన టీమ్స్ గా నేను మార్చి నెక్స్ట్ డ్రామా క్రియేట్ చేయబోతున్నాను. సో ఈ రోజు స్టంట్ పేరు సాగర సుందరి. గర్ల్స్ హలో 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 బీచ్ బేబీస్ అందరూ క్యూట్ గా హాట్ గా నీట్ గా ఏం చేస్తున్నారు? వాలీబాల్ ఆడుతున్నారా? సంథింగ్ లైక్ దట్. అదేంటి వాలీబాల్ ఆడదాం అనుకుంటే గాలి ఓ గాలి ఆపే వాళ్ళ మీకోసం. ఓకే సరే, నెక్స్ట్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు గాలి ఆపేద్దాం. బట్ వాలీబాల్ అంటే టీమ్స్ ఆడాలి కదా. అవును. సో ఇటు కొంతమంది అటు కొంతమంది టీమ్స్ వేసుకొని 1-on-1 ఆడాలి కదా. ఓ పని చేద్దాం, ఈ రోజు మిమ్మల్ని కూడా టీమ్స్ చేద్దాం. సో ఇప్పుడు టీమ్స్ చేయాలంటే టీమ్ లీడర్స్ ఉండాలి కదా, కెప్టెన్స్ ఉండాలి కదా. సో కెప్టెన్ అమెరికా, కెప్టెన్ ప్లానెట్, ఇద్దరు కెప్టెన్స్ కావాలి కదా. సో ఐరన్ మ్యాన్ నేను. సో ఇప్పుడు టీమ్ కెప్టెన్స్ అంటే మరి సీనియర్స్ గా చూస్తే ముమైత్ ఖాన్. నెక్స్ట్ సీనియర్స్ ఎవరున్నారు? పూనం కౌర్ లాల్. సో ఈ రోజు మనం టీమ్ మన టాస్క్ లో టీమ్స్ చేసి ఇద్దరు కెప్టెన్స్ పెట్టాను. నే కదా ఏం చెమ్మా లేట్ వచ్చావు? షూటింగ్ జరుగుతుందని తెలియదు. 2 గుంజులు ఫాస్ట్ గా. నేను మీరందరు తప్పిపోయారు. నేను సెట్ లోనే ఉన్నా. నేను తప్పిపోయానా? ఓకే, దిస్ ఈస్ కెప్టెన్ ముంబై, దిస్ ఈస్ కెప్టెన్ హైదరాబాద్. వెరీ గుడ్. సో ఈ రోజు మన ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం టాస్ వేసుకుందాం. ఏంటంటే టీమ్ సెలెక్షన్ అన్నమాట. 10 మంది ఉన్నారు కదా. సో ఇద్దరు కెప్టెన్స్ వెళ్తే 8 మంది ఉన్నారు. సో ఈ టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ చాయిస్. అండ్ దెన్ ఆల్టర్నేట్ చాయిస్. హెడ్స్ పడింది. కంగ్రాచులేషన్స్. సెలక్షన్స్ కి వెళ్లే ముందు చిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు 8 మంది ఉన్నారు. వీళ్ళ టాలెంట్ ఏంటో, వీళ్ళ స్పీడ్ ఏంటో, వీళ్ళ స్కిల్స్ ఏంటో మీరు చూస్తా ఉన్నారు. నువ్వు ఫస్ట్ నుంచి చూస్తున్నావు. నువ్వు 2-3 ఎపిసోడ్స్ లో చూసావు. సో థింక్ వైజ్లీ. అండ్ మీ టీం విన్ అయితే మీరు ప్లస్ లో ఉంటారు, మీ టీం లూజ్ అయితే మీరు మైనస్ లో ఉంటారు. సో దీంట్లో ఫ్యూచర్ ఉంది. సో सोच समझ के करना सिलेक्शन. ओके. सो आपका फर्स्ट सिलेक्शन करिए. ऐसे तेजू. श्वेता. पूजा. కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. నెక్స్ట్ నేహా. నెక్స్ట్ స్వాతి. वो बेबी मदसाला. तमुलिया. నెక్స్ట్ ये काव्या. ఎవరు? కెప్టెన్ అమెరికా ఎవరు? చేతులు ఎత్తండి. ముమైత్ ఖాన్ టీమ్. టీమ్ ముమైత్ పైకి వెళ్ళండి. టీమ్ పూనం కిందికి ఉండండి. కమాన్. వావ్, క్లాప్స్. ప్రేక్షకులారు చూస్తున్నారా? రసవత్తరంగా చదువుతున్న మన ఎపిసోడ్ లో కింద లైన్ లో కెప్టెన్ పూనం టీం ఉంది, పై లైన్ లో కెప్టెన్ ముమైత్ టీం ఉంది. సో ఈ రోజు టాస్క్ పేరు సాగర సుందరి. సముద్రంలో చేపల్లాగా మీరు ఈ రోజు కొట్టుకోబోతున్నారు. డీప్ సీ ఫిషింగ్ అండ్ స్పీడ్ బోట్ కనిపిస్తుంది కదా. దాని వెనకాల 3 రబ్బర్ ట్యూబ్లు కనిపిస్తున్నాయి కదా. సో స్టంట్ బిగినింగ్ లో మీరు ఆ 3వ ట్యూబ్ మీద ఉంటారు. స్పీడ్ బోట్ స్టార్ట్ అయిన తర్వాత స్టంట్ మ్యాన్ ఓకే చెప్పిన తర్వాత మీరు 3rd ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ కి, 2nd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్ కి జంప్ చేస్తారు. స్టంట్ అయిపోతుంది. కాదు, మళ్ళీ 1st ఫ్లోర్ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ 1 to 2, 2 to 3 జంప్ చేయాలి. టోటల్ టైం లిమిట్ వచ్చి 4 minutes. ఈచ్ జంప్ కి మీకు 10 points వస్తాయి. జంప్ లైక్ ఫ్రాగ్ జంప్స్. ఎలాగైనా జంప్ చేయండి. మీరు వాటర్ లో పడితే స్టంట్ అయిపోయినట్టు. గర్ల్స్, ఆర్ యు రెడీ టు సీ ద డెమో? స్టంట్ టీమ్.
ఇందాక చెప్పినట్టుగా ఈ టీమ్స్ లో ఉత్త టీమ్స్ అనేది కాకుండా ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు స్టంట్ చేయబోయేది ఆరుగురు అంటే ముగ్గురు మీ టీం నుంచి ముగ్గురు మీ టీం నుంచి. అది మీరే అవ్వచ్చు, మీ టీమ్మేట్స్ అవ్వచ్చు, అది నువ్వు అవ్వచ్చు, నీ టీమ్మేట్స్ అవ్వచ్చు. సో ఫస్ట్ నీ టీం నుంచి నువ్వు టాస్ గెలిచావు కాబట్టి నువ్వు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఎవరిని పంపిస్తావు నీ టీం నుంచి? Fine. I'll go with Teju, Swati, Pooja. మొత్తం ముగ్గురిని ఒకేసారి సెలెక్ట్ చేసేసావు. కెప్టెన్ నువ్వు వెళ్ళవా కెప్టెన్? I believe in my team. పిల్లలకి ఛాన్స్ ఇచ్చావా? సో మీ టీం నుంచి ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు? Madalisa. వావ్. సెకండ్ ఎవరు వెళ్తారు? Shweta. సెకండ్ శ్వేత. థర్డ్ Neha. ఓకే. సో ఫస్ట్ ఎవరు వెళ్తారు? I'll go with Swati first. Come on, Swati. Are you ready? Come on, Swati. Get up. Come on. Come on, guys. Come on, Swati! Swati! Swati, you can do this! Come on. Come on, Swati. No, you did a good job. What you did, it's a good information. एकदम से एक wave आ गया था in opposite direction and I fell down. Now tell me, for the team, what is the good advice? Actually ना सामने नहीं पकड़ना, ये right में ना ये right और left you have balance करने के लिए right और left में पकड़ना. एकदम right और left में पकड़ के इस position में बैठना. Once they start to reach में after 10 seconds, 30 seconds, 40 seconds, जब waves नहीं आते ना, जब waves नहीं आते तब jump करना. That's all. సో మళ్ళీ దెబ్బ తగిలిందా? Yes. ఇన్నిసార్లు దెబ్బ మీద దెబ్బ, ఎందుకు ఇన్ని దెబ్బలు? అది మరి మానే లోపు ఇంకో స్టంట్ చేస్తున్నాను. దెబ్బని ఊరుకోవట్లేదు, అందుకే మళ్ళీ దెబ్బ తగులుతుంది. సో అయినా నీ స్పిరిట్ నాకు నచ్చింది. సో మామూలుగా నీ కెప్టెన్ నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు చెప్పు ఉండొచ్చు, నాకు దెబ్బ ఉంది ప్లీజ్ వేరే వాళ్ళని పంపించు, లేదంటే నువ్వు వెళ్ళి. కానీ నువ్వు అలా చెప్పలేదు. ఐ లైక్ ద స్పిరిట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో సెకండ్ నిలబోయే పార్టిసిపెంట్ టీం పూనం నుంచి మదాలసా శర్మ. मेरी टीम में सारे हम सब दोस्ती हैं, मेरी टीम में भी मेरे सारे दोस्ती हैं. सो आई एम गोइंग टू डू माय बेस्ट बिकॉज इट्स जस्ट नॉट मी नाउ. आई एम गोइंग टू बी रिप्रेजेंटिंग माय एंटायर टीम. तो मैं सबको जिताऊंगी यार, कोशिश यही है मेरी.
Come on, guys. Come on, Madalisa, ready? Second contestant ఈ రోజు ఒక జంప్ అయినా చేస్తా చూద్దాం. Come on, Daddy. Come on, come on. Yes, yes. Do it, do it. Yes. Madalisa did it. మన సర్ప్రైజ్ స్టార్ ఇంకా సర్ప్రైజ్ ఇస్తుంది. I am surprised. Come on, Maddie. 10 points వచ్చినాయి. Come on, Maddie. Two jumps successful గా చేసింది Madalisa. Crazy. Beautiful, lovely. And return కూడా వెళ్తుంది. She did the whole task. I don't know about the time, but she did the whole task. She did not fall. I'm so happy. Madalisa. So Madalisa, come here. Congratulations to Start Race. Thank you. ఎన్నిసార్లు జంప్ చేసావు? I did Samne and I came back reverse also. So, all jumps I did. 1, 2, 3, 4. That means 40 points. And మీ టీమ్ లో స్ట్రాంగ్ గా నువ్వు కంటెంట్ చేసావు 40 పాయింట్స్ వచ్చింది. సో మీ టీమ్ లీడింగ్ లో ఉంది. Your yes, team is leading. My team is leading. Yes, because of you. Because of me. సో రోజు మా సర్ప్రైజ్ స్టార్ సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్ ఇస్తూ అలా సూపర్ 2 లో పైకి వెళ్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you. సో కెప్టెన్ ముంబై మీ ఫస్ట్ పార్టిసిపెంట్ దుప్పని పడిపోయింది. సో మీ రియాక్షన్స్? It's okay. It's okay. It's okay. It's completely okay. గేమ్ లో స్పోర్ట్ లో నో ఓకే నాట్ ఓకే. No, ఎనీవే I just saw like one, two, dhup. I was like, okay. సో సెకండ్ ఎవరిని పంపిస్తావు? I'll go with Teju. Come on, Teju. Teju, come on, Teju. పడిపోయింది. తేజస్వి మాడివాడ వాటర్ లో పడిపోయింది. సో కెప్టెన్ ముమైద్ ఖాన్ టీమ్ సెకండ్ టైం కూడా ఘోర పరాజయంతో వెనుదిరిగి వెనక్కి వస్తున్నారు. ఫస్ట్ స్వాతి దీక్షిత్ పడిపోయింది. సెకండ్ వెళ్ళిన తేజస్వి కూడా బ్యాలెన్స్ చేయకుండా ముందే పడిపోయింది.
సో నెక్స్ట్ మన టీం పూనం కౌర్ లాల్ టీం నుంచి శ్వేత బసు ప్రసాద్, ఆల్ ది బెస్ట్. Obviously it's going to be wobbly when we are hitting the waves. It's obviously going to get wobbly, but the main thing is to just maintain the balance. Right, Shweta? It is all about the balance. Don't be in a hurry to finish the task, but balance it well and finish it. I'll try my best. సో శ్వేత బస్సు స్టార్ట్ అవబోతుంది. గర్ల్స్ ఆర్ యు రెడీ టు చీర్ ఫర్ శ్వేత? శ్వేత టీమ్మేట్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? శ్వేత టీమ్మేట్స్ మీరు ముగ్గురా కమాన్ చీర్ చేయండి. కమాన్. Babe, just do it. Yes. Come on, Shweta. Come on. Come on, Shweta Basu Prasad. First jump attempt చేయబోతుంది. First jump. Yes. టెన్షన్ తో చంపేస్తుంది. Come on, దూకు శ్వేత. బసు. Come on, బసు. దూకట్లేదేంటి అమ్మాయి? అతుక్కుపోయిందేంటి? అది బాన్ బ్యాలెన్స్ ఉంది. So much of weight. Balance. దూకట్లేదేంటి? Shweta, do it! One jump! It's taking a time. Kali, waiting for the proper time. Manchi time కోసం wait చేస్తా. ఏంటంటే టైం అయిపోతుంది. ప్రాపర్ టైం మళ్ళీ ఇంకా బ్యాక్ వచ్చే వరకు ఉంది టైం. వెళ్ళి వచ్చేంత వరకు అక్కడ వెళ్ళేదే కాదు. Teammates, what is the problem? I don't know. నాకు తెలిసి తనకి బ్యాలెన్స్ దొరకట్లేదు. బికాజ్ లేట్ అవుతున్న కొద్ది వేవ్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ తను దూకిందా అమ్మాయి? అసలు ఒకసారైనా దూకిందా అమ్మాయి? లేదు. దూకట్లేదు బ్రో. నాట్ ఇన్సల్టింగ్ వితౌట్ కన్సల్టింగ్. అమ్మాయి దూకట్లేదు. దూకాలి కదా, దూకితే పడతారు. శ్వేత బసు కప్పలా దూకమంటే గబ్బిలంలా ఎలాడుతుంది దాన్ని పట్టుకొని. దూకే పరిస్థితి ఏమి కనపట్లేదు అధ్యక్ష. like a small distance, but when the speed bump starts, it was impossible for me to muster courage to jump. And when I did, by the time I wanted to, get a balance, तब तक पानी पूरा आँखों में चला गया था, and I just lost my vision. I don't know, I just couldn't muster courage to.
నీ టీం నుంచి సెకండ్ తేజస్వి వెళ్ళింది, థర్డ్ ఎవరిని పంపిస్తావు? థర్డ్ Pooja. ఈ టీమ్ లో వెళ్ళిన ఇద్దరు డిజాస్టర్ అయిపోయారు. సో ఓన్లీ లాస్ట్ సర్వైవింగ్ హోప్ నీదే. సో కెన్ యూ డూ 40 టాప్ స్కోర్ అండ్ సేవ్ యువర్ టీమ్? I'm going to save my team. Shura? I'm going to try. Shura? I'm going to try. Come on, baby. All the best. Come Never on. say never. Come on! Come on! అమూల్య, నువ్వు అనుకుంటున్నావా నన్ను పంపిస్తే బాగుండేదని? అనుకుంటున్నావు కదా. చూసారా, నా టీం నన్ను మోసం చేసింది అంటున్నా అమూల్య. అదే కదా, నన్ను పంపించుంటే అన్నావంటే మిగతా వాళ్ళు పని అవ్వలేదనే కదా. సో నెక్స్ట్ నీ టీం నుంచి వెళ్ళాల్సింది నేహా. బాగా ప్రోత్సహించు నేహా. కమ్ ఆన్, You'll do well. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. Let's go. We are going. Yes. పడిపోయింది. Oh. గుడ్ నేహా సెకండ్ టైం పడకుండా సెకండ్ జంప్ క్యాచ్ చేసింది మొత్తానికి. సో మంచి పొజిషన్ తీసుకొని స్ట్రాటజిక్ గా జంప్ చేస్తున్నట్టుంది నేహా. yes 2 jumps నేహా. Come on Neha, 2 more jumps. Oh, 3 jumps successful గా కంప్లీట్ చేసింది Neha. Crazy. Yes. 4 jumps కంప్లీట్ చేసింది.
సో పూనం కోర్లాల్ టీమ్ లో 2 stars ఈ రోజు, 1 మదాలసా అండ్ 1 నేహ. కంగ్రాచులేషన్స్ పూనం. మేరీ కామ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. బాక్సర్ లా ఉన్నాను, హెయిర్ స్టైల్ అంతా జంప్ చేస్తుంటే ఎప్పుడైనా సరే జంప్ చేస్తూ ఉంటావు. ఎన్ని జంప్స్ చేసావు? 4 jumps. 4 finished. 4 finished. ఎలా అనిపించింది? వాటర్ అంటే భయం ఉందా నీకు? లేదుగా. నువ్వు స్విమ్మర్ వా? నువ్వు నేషనల్ అథ్లీట్ కదా జిమ్నాస్ట్ లో, అదేమన్నా పనికొచ్చిందా? అక్కడ పాయింట్ కి వెళ్ళిన తర్వాత నేను జిమ్నాస్ట్ నేను నథింగ్ అనేది పనికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ స్ట్రాటజీ ఇందులో క్లియర్ గా తెలిసింది నాకు. నేను జిమ్నాస్ట్ కానీ ఏం తోపు కానీ అదేం లేదు. అక్కడ ఉన్నంత సేపు నీ ధైర్యం కాదని ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటా. అక్కడ ఉన్నంత సేపు నీ కాన్సన్ట్రేషన్, నీ ఆ అలలకి నీ టైమింగ్, నీ నెక్స్ట్ జంప్ మీదనే ఉంది అంతా. జిమ్నాస్ట్ అయినా నార్మల్ ఎవరైనా పాయింట్ ఉంటే చేయగలుగుతారు అంతే. మొత్తానికి 40 కొట్టావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. Yes, Captain, ఏంటి చెప్పు. After Madarasa, she left. So Junet tha, it was half gone. That is the reason why for Teju it was unfair because the whole thing wasn't proper. Because agar jab next time aapne dekha jab Shweta gayi thi, even she couldn't do it because that thing is not set up properly. नहीं जगह पे ही रहता है वो. नहीं love, वो हट गया था. Let us say her point. वो हट गया था. मगर किसी ने टास्क किया ही नहीं तो हटेगा कैसे? आपने किया ना जान, आपके बाद में गया. मगर मैंने नेट को हिलाया नहीं था जरा भी. I always जो ताकत लगी ना भूल करके उसको आगे जाने के लिए, तो उस वजह से సరే వెయిట్, సరే ఒకవేళ ఒక నిమిషం అది నేను అడుగుతాను స్టంటింగ్ ని, నాకు పాయింట్ ఉంది. బట్ అది నిజమైతే తేజు రెడీ అన్నప్పుడు తేజు కాదు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పు ఉండొచ్చుగా. వెళ్లే ముందే స్టంట్ టీమ్ కి చెప్పా, మూడిటివి నెట్ పైకి వచ్చేసి ఒక సైడ్ కిందకి వెళ్ళిపోయి ఉన్నాయి. సో రెండు సైడ్ బ్యాలెన్స్ లేనప్పుడు ఐ డెంట్ నో. నేను వాడిని సెట్ చేయమంటే సెట్ చేసి ఎక్కడ అన్నాడు. సో ముమైద్ టీమ్ లో ఘోర పరాజయానికి గురయ్యి అది నెట్ తప్పు అంటున్నారు. మేబీ అది ఏంటని డిసైడ్ చేద్దాం, డోంట్ వరీ. బట్ ప్రస్తుతానికైతే రిజల్ట్ అయితే 0 and 0 అండ్ టీమ్ ముమైద్ స్కోర్ 3 0. 1 కాదు 2 కాదు 3 0. సో నువ్వు పడిపోయావు కదా, యూ ఫెల్ నో. వాస్ ద నెట్ ఓకే? The net was perfectly fine. సో సగం హాఫ్ ఉండి హాఫ్ ఉందా లేదంటే ఫుల్ ఉందా? No, it's fully covered. It covers half of the fully covered half of the tube. It's fully covered on all sides. All sides, but right? Now check my footage. Yeah, we'll check my footage. We'll check it. Okay. But what happened with you? What happened? I took too much time to balance. I shouldn't have. I should have just gone for it. So मुझे पहले चले जाना चाहिए था. By the time I pudu, I lost the courage and I lost that spark. You know, you should do it immediately. Okay. So ఇప్పుడు రెండు టీమ్స్ మధ్యలో నెట్ కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి నేను మధ్యలో పెద్ద మనిషిని కాబట్టి రింగ్ మాస్టర్ కాబట్టి ఒక పని చేద్దాం. మీ టీం నుంచి ఇంకొకరిని పంపిస్తా. ఓకే? సో 2 ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటంటే పడినోళ్లే మళ్ళీ వెళ్ళొచ్చు, లేదు అంటే కొత్తగా ఫ్రెష్ క్యాండిడేట్ ని పంపొచ్చు. దట్ ఈస్ యూ ఆర్ అమూల్య. So decision pending. Can I take 1 minute? Yes. Just take your time and get back to me. మళ్ళీ ఎవరన్నా పంపించంటే మళ్ళీ కెప్టెన్స్ వెళ్ళలేదు, ఎవరన్నా పంపారు. Whom did you send ra? Pooja. Why didn't you go ra captain? Because she already knows. She's already been there. She already knows. So now she's not going to do the same mistake and she'll do it proper. అంతేగాని నువ్వు వెళ్దాం అనుకోలా. I should behave like a captain, na? Oh, అంటే వెనకుండి ముందు నుంచి వాళ్ళని పంపిస్తావా? What is this? Why do the king have a kingdom, man? Oh, when the king goes to war, the king doesn't go. సేనాపతిని మంత్రులను అందరిని పంపించి కింగ్ భోజనం చేస్తుంటాడంట క్యాసిల్. నో ప్రాబ్లం. లెట్ సెకండ్ టైం వెళ్తున్న పూజ ఏం చేస్తుందో చూద్దాం. రెడీ? సో చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాం పూజకి. సో కెప్టెన్ ఇక్కడ నుంచి ధైర్యం చేసి మరి సెకండ్ అటెంప్ట్ పంపింది పూజని. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. పూజ రీ అటెంప్ట్ స్టార్ట్ అయింది.
పడిపోయినట్టుందంటే పడిపోయిందా? ఇంకా పట్టుకుంది ఫస్ట్ జంప్ పైకి వచ్చింది. Come on, Pooja. బట్ ఈ జంప్ క్వాలిటీ ఎంత అనేది నేను అసెస్ చేస్తాను ఫుటేజ్ పరిశీలించిన తర్వాత. సో పూనమ్ 4th క్యాండిడేట్ గా రీఅటెంప్ట్ పంపుతున్నావా, లేదంటే నువ్వు వెళ్తున్నావా, లేదంటే కావ్య కుమార్ ని లేదా ఫెయిల్ అయిన వాళ్ళని మళ్ళీ పంపుతున్నావా? రీఅటెంప్ట్ చేస్తుంది శ్వేత. ఓకే శ్వేత, ఆల్ ది బెస్ట్. శ్వేత బసు ప్రసాద్ సెకండ్ టైం అటెంప్ట్ చేస్తుంది, చూద్దాం ఏం చేస్తుందో. సెకండ్ టైం అటెంప్ట్ చేయడానికి పంపించిన పూనం టీమ్ లోంచి వెళ్ళిన శ్వేత బసు ప్రసాద్ సెకండ్ టైం కూడా కుదరలేదు. అండ్ పూజా ఈస్ బ్యాక్ ఫ్రమ్ ద అటెంప్ట్. పూజా, సో సెకండ్ అటెంప్ట్ కి వెళ్ళిన పూజా అటెంప్ట్ ని బాగా వాడింది. మొత్తం 4 జంప్స్ వాడింది, 40. సో ముమైద్ ఖాన్ టీమ్ అకౌంట్ బ్యాలెన్స్ పెరిగింది. కంగ్రాచులేషన్స్. పూజా, నువ్వు చెప్పు, ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి ఏమైనా డిఫరెన్స్ ఉండిందా? First I've got a very bad scar, so the water touched me, it was burning, and this hand is swollen, this finger is swollen, so I was like, I was in pain to catch the first thing itself, and I lost balance because of that. Then Mumit came and said, see, I'm giving you another chance, just go and just do it. So పట్టు వదలని విక్రమార్కుడు లాగా రెండోసారి ఛాన్స్ వచ్చినప్పుడు Fractured, I don't care, I am doing this. సో ఫస్ట్ టైం స్టంట్ లో తాగిన పటాయ సీ వాటర్ సరిపోలేదు, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇంకా సీ వాటర్ తాగేసి శ్వేత బసు వచ్చింది. సో శ్వేత బసు ప్రసాద్ ముగ్గురున్నారు, 2 అటెంప్ట్స్ ఉన్నాయి, అయినా చేయలేకపోయాం. సారీ. ఏమైంది బేబీ? I'm really sorry. No. It's okay, you tried it again. I had claustrophobia, remember? Claustrophobia. What is claustrophobia? Claustrophobia అంటే ఒక బాక్స్ లో పెడితే బయటికి రావాలని అనిపించుకోండి. ఇది బాక్సా? No, but it is still water and it's హైడ్రోఫోబియా. It's not hydro. క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ బాక్సెస్, క్లోజ్డ్ స్పేసెస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ ఫోబియా ఉందో దాని పేరేంటో కనుక్కో, తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో నువ్వు చేద్దు కానీ బయలుదేరి ఫస్ట్.
ఈ రోజు టీమ్ ఈవెంట్ లో కంక్లూషన్ ఏంటంటే పూనం కౌర్ లాల్ టీమ్ లో మదాలసా అండ్ నేహా ఫస్ట్ అటెంప్ట్ లోనే బాగా దూకారు. 40 కొట్టి 80 కొట్టారు. అండ్ శ్వేతా బసు ప్రసాద్ కనుక 2 అటెంప్ట్ లో ఇంకొకటి ఏమైనా చేస్తే సెంచరీ కొట్టేవాళ్ళు, కానీ కొట్టలేకపోయారు. నో ప్రాబ్లం. అండ్ ముమైద్ ఖాన్ టీమ్ లో తేజు 0 అయింది, స్వాతి 0 అయింది. బట్ ముమైద్ స్ట్రాటజీ సెకండ్ అటెంప్ట్ లో మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ లో పూజ 0 అయింది. కానీ ముమైద్ స్ట్రాటజీ వల్ల పూజ సెకండ్ టైం వెళ్ళి 40 కొట్టింది. సో ఫేర్ గేమ్. సో ఈ రోజు చూసిన టాస్క్ లో పూనం టీం లీడింగ్ లో ఉంది విత్ 80 పాయింట్స్ అండ్ ముమైద్ ఖాన్ టీం వెనకాల ఉంది విత్ 40 పాయింట్స్. సో నెక్స్ట్ స్టంట్ ఏంటో, ఈవెంట్ ఏంటో, టీమ్స్ ఏంటో, పాయింట్స్ ఏంటో అన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. వాళ్ళకి టెన్షన్ ఉండాలి, మీకు టెన్షన్ ఉండాలి, అప్పుడే నాకు ఏ టెన్షన్ ఉండదు. కమ్ ఆన్, లెట్స్ హిట్ ద బీచ్ గర్ల్స్, లెట్స్ గో ఫర్ ఎ స్విమ్. సీరియస్ గా ఉండండి, ఎందుకంటే ఈ రోజు మీలో ఎవరో కూడా పోవచ్చు. సో బేసికల్ గా అమ్మాయిలు టీమ్స్ ఫామ్ చేసి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఎమోషన్స్ కి వెళ్తున్నారు తప్ప లాజిక్ కి వెళ్ళట్లా. ఈ స్టంట్ లో మళ్ళీ నిన్ను పంపడం అనేది అది నీ తప్పు కాదు, కానీ 100% ఈ ఫెయిల్యూర్ కి నేనైతే పూనంకే ఇస్తా రెస్పాన్సిబిలిటీ. నీకు ఈ అమ్మాయి ఇష్టం కాబట్టి, నీ ఫేవరెట్ కాబట్టి నీ టీం నుంచి ఈ అమ్మాయిని పంపావు.